హాయ్ అండి. వర్షం పడుతుంది కదా, ఉల్లిపాయ పకోడా చేసుకుందాం. దీనికోసం ఉల్లిపాయ నిలువుగా సన్నగా తరిగి మనం ఇవి ఒక గిన్నెలో 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి వేసి కలిపాను. ఈ ఉల్లిపాయలు ఆ మిశ్రమంలో వేసి పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్టు, పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా వేసుకుని బాగా కలుపుకుందామండి. ఇవి వాటర్ ఎక్కువ పోయకూడదు, మనకి కరకరలాడుతూ ఉండాలి. పకోడీ అంటే వాటర్ తక్కువ వేసుకుని ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పెట్టి పకోడీ వేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ బాగా కాగాలి, ఆ తర్వాత మనం సిమ్లీలో పెట్టుకోవాలి. అప్పుడు చక్కగా సరిపడా ఏగుతుంది పకోడీ. ఇప్పుడు మనం ఒక్క నిమిషం కదపకుండా ఉంచాలి. కదపకుండా ఉంచితే చక్కగా ఉల్లిపాయను పట్టుకుని ఉంటుంది ఆ మిశ్రమం, లేదంటే వదిలేస్తుంది. చాలా బాగా ఏగిపోయినాయి, తీసేద్దామండి. ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాయి, చల్లారితే చక్కగా కరకరలాడుతుందండి పకోడీ. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.